అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో పేర్లు క్లియర్ కట్గా వస్తాయి. ఇంకొక వర్గం మీడియా, ఇంకొక వర్గం పోలీస్ వ్యవస్థ. ఇక వీళ్ళతో అయిపోయిందా? ఇంకొకటి హైలైట్ ట్విస్ట్, రాజకీయ నాయకులు, సంఘాలు, అంటే ప్రజా సంఘం, ఆ సంఘం, ఈ సంఘం అని. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే టోటల్ మీడియా భజన చేస్తున్నది ఈరోజు. ఎందుకు అంటే నెంబర్ 1 కేసులకు భయపడుతున్నారు, నెంబర్ 2 పూర్తి స్థాయిలో కూడా అరెస్టులకు భయపడుతున్నారు, దాడులకు భయపడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఇచ్చే నెల వారి మామూళ్ళ కోసం వసూలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన పూర్తి స్థాయిలో సమస్యలు కనిపించట్లేదు. దానికి సంబంధించిన ఏ అంశం కూడా ఇక్కడ కనబడని పరిస్థితి కనబడుతున్నది. మొత్తం మీడియా కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నది. దీంట్లో ఒక్క ఛానల్ లేదు. ఏబిఎన్ వాళ్ళే మొత్తం బ్యాన్ చేసుకున్నారు, ఎవరు? నిరుద్యోగులు. దాని తర్వాత V6 అదే చెప్పారు, దిశ పేపర్ అదే చెప్పిలు, దాని తర్వాత TNTU రకరకాల పేర్లు చెప్పిలు. మీరు వీడియో క్లిప్ ఉంటే వినొచ్చు. ఎందుకు అంటే వారి సమస్యలను చూపించడం లేదు అంటూ కూడా వాళ్ళే ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది. ఇక దీనితో ఇంతటితో అయిపోయిందా అంటే అక్కడితోనే అయిపోలే. ఇంకొక అంశం కూడా ఇల్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే నిరుద్యోగులందరూ కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పి ఏమని, మమ్మల్ని కనీసం చూపించడానికి కూడా మనసు రావడం లేదు ఎందుకు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఇంత చేస్తూ ఉంటే కనీసం ఏ మీడియా సంస్థలు కూడా ఎందుకు చూపించడం లేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేనికోసం? వీళ్ళు చేసేదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులందరికీ సంబంధించి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, ఎట్లాగైనా మేము అందరం కూడా డిగ్రీలు, పీజీలు, ఎంఫిల్లు, PhDలు కంప్లీట్ చేస్తూ ఉన్నాం, కనీసం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోనీ ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు వీళ్ళను ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని ఎక్కడికక్కడ ఎందుకు కట్టడి చేస్తున్నారు అంటే కూడా దాన్ని చూపించలేకపోతున్నారు. కేవలం ప్రభుత్వం ఏందంటే మొద్దు నిద్రపోతున్నదా అనేది ఏంది అనేది ఇప్పుడు ఒక్కసారి మీకు వినిపిస్తా, మీరే వినండి. మళ్ళీనండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడు పోయింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు చెప్తున్న అంశం. తర్వాత కుమారి ఆంచి రోడ్డు మీద అన్నం పెట్టుకొని దాన్ని ఏమంటారు, లంచి ఆడ చేస్తున్నామను, ఆమెకు అన్ని రకాలుగా సహాయం చేస్తామని చెప్పిలు. మరో తల్లి రోడ్డు మీద పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించి అన్నాన్ని కూడా రోడ్డు మీద వెదజల్లిన పరిస్థితి మొన్న ఇంకో తల్లి గాథ విన్నాం. ఈరోజు నిరుద్యోగుల గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడట్లేదు కానీ భజన చేస్తున్నది అని చెప్పారు. ఇంకొక అంశం, మెయిన్ స్ట్రీమ్ మొత్తం అమ్ముడు పోయింది అంటూ తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది. ఓకేనా? ఇక దీనితో పాటుగా మీరంతా చూసిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంతటితోని సమస్య అయిపోయిందా అంటే లేదు, ఇంకొక సమస్య ఉన్నది. ఈ మీడియా మొత్తం వాళ్ళందరినీ చూపించకపోవడం ఇంకో సమస్య. ఇక సంఘాలు ఒకప్పుడు ఏంది, ఎలక సంఘం, పులి సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, సంఘ సంఘం, చెప్పు సంఘం, ఆ సంఘాలు అని పెట్టుకొని తిరిగిన సంఘాలు అంతా ఏది మా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉంటుంది, అక్కడికి రాగానే రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నాం, కేసీఆర్ గారి ప్రభుత్వం